Sara. Nah, dengi pera. అమ్మ కెమెరాలు చూడరా, సీసీటీవీ కెమెరాలు చూడ అమ్మ ఎక్కడ కొడుకులరా. నాకు ఇది ఒక్కటే రా భయ్ వెళ్దాం. చూడు ఎందుకు రా ఎర్రగడ్డకి. ఓకే ఓకే చెప్పినావు. ఏమొస్తాయి అన్ననే లే వాంది కూడా కల్ట్ ఫిట్ అంటే అక్కడ సుచిత్రాల అయితే వచ్చినప్పుడు నిన్న ఆడ వచ్చిండి వీడికి వేణుగాన్ దగ్గరికి. అది పోవచ్చు అనుకుంటారా, నాకు కూడా అంత ఐడియా లేదు. తీసుకుని రావచ్చు పోవచ్చు, చేసుకోవచ్చు అంట. మరి దానికి అలా ఉంటుందా తెలియదు కానీ ఉంటుంది, ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఏముందిరా అవి అదే 2000 మీ డాడీకి ఇచ్చేసి బిల్లు కట్టుకుంటాడు. అర్థమైందా నేను చెప్పింది? క్రెడిట్ కార్డ్లో 2000 కట్టాం అనుకోడు, ఇంకా ఏమవుతుంది ఎన్ని నెలలు. యాక్చువల్లీ ఈఎంఐ ప్రాసెస్ ఏంటంటే అది క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా, దాంట్లో ఆ ఫీజు ఎంతనో అది లాక్ చేసుకుంటుంది అమౌంట్. అది లాక్ చేసుకున్న అమౌంట్ నీకు ఈఎంఐ లెక్క కట్టుకోవాలి. ఇక నువ్వు అది ఇప్పుడు నెలకి 2000 ఎంత అనేది ఉంటుంది. నువ్వు అదే అమౌంట్ మీ డాడీకి ఇస్తే బిల్లు కట్టేసుకుంటాడు, అయిపోతుంది మీ డాడీకి ఇస్తే. అట్లయినా కానీ ఇట్లయినా అంతే కదా అవి. నీ క్రెడిట్ కార్డ్ ఓడిస్తాడువా నువ్వు? ఆఫర్ అనేది తెస్తే క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ ఏం లేదువా. ఈఎంఐ అని అంటే నీకు ఆప్షన్ ఉంది అంతే ఆడ. ఇట్లా కొట్టేద్దాం. పోతారువా 2 waysలో కూడా ఇక్కడ సార్ చలానా వేసింది ఇక్కడ ఒకసారి రాంగ్ రూట్ అని. యాక్చువల్లీ పోడు వచ్చుడు జరుగుతుంది ఇలా, కాకుంటే పెద్ద కార్లు స్టార్లు అవి పోవు అనుకో.
థియేటర్ కాడ చచ్చిపోయినాడు పోరండి. ఇంకోటి పక్కన కూడా చచ్చిపోయినాడు. ఏలే చచ్చిపోతే చాలా మమ్మీ చచ్చిపోయింది కదా. అయిపోయినట్టు అయిపోతుంది కానీ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు అన్నారు కానీ తెలియదు. రాజధాని ఏం దొరికినట్టు మనం ఆడనే ఉన్నాం ఆ రోజు. మళ్ళా మనం పోయినాక అయినట్టుంది కదా అది. యాక్చువల్లీ అల్లు అర్జున్ రాకముందుకే అయిందంటారా. అచ్చా అంటే అప్పటికి మనం కూడా పోలేము. మనం పోలేదు, అది లోపట అయిందంట. ఆ వీడియోలు కూడా వచ్చినుండే. ఆమెను ఇట్లా లోపట అంటే అన్కాన్షియస్ అయిపోయి ఉండే, ఆమెను ఇట్లా ఎత్తుకొచ్చి బయట వేసుడు ఒక వీడియో ఉంది. మన స్టెప్స్ ఎక్కి అంతా రాజకీయం స్థలాలు. ఇట్లా కొడదాం రా, ఇదే ఫ్రీగా ఉంటుంది. పొక్కలలో ఎంతమంది అని కొట్టించుకుంటాం రా, ఆడళ్ళకి ఇస్తూ. మండే ఏడికి వా మళ్ళా? మండే ఎటు పోతున్నావు? అంటే రోజు మనకి రారు కదా అడగాలి అప్పటికి. అదే మళ్ళీ ఎడిపోతాం అంటున్నావు. వెళ్ళిపోతున్నాం ఎడిగాడికి నా పతంగ దగ్గర వచ్చాలి వచ్చాయి. మనకు కూడా ఇక్కడ పెద్ద టీం ఏం లేదు కదా, అట్లా అవి ధూళిపేట పోదాం అనుకుంటున్నా. వస్తావా? ధూళిపేట పోదామన్నాడు మా లక్ష్మీ పోదాం, వస్తావా? దేనికి? పతంగులకే. మాంజ ఎట్లా ఉన్నది మన దగ్గర. మనకి ఎందుకు రాదు అయినా, ఏదో 4-5 పతంగులు ఎగిరేస్తాము గమ్మున పోయి ఇంట్లో అంటే. ఆ మాటల వల్ల చాలా కానీ మనకు దాంతో ఎగిరేయను ఇది కాదు కదా. అవ్వైనా ఏమన్నా తెగవనుకుంటున్నావా? మాది షాది మాంజా అదే తప్పున్నాను కానీ నేను బండి చేపిస్తున్నా రానుకోటిలా. ఒక మాట చెప్తున్నాను చెప్పేది ముందుగా ఉన్నాడు వాడు. ఓకే, అన్నకన్నా వైర్లు ఉన్నాయి. అవి టెలిఫోన్ వైర్లో లేకపోతే వైఫై వైర్లో తెలియదు కానీ 3 వైర్లు ఉంటే 3 వైర్ల పైన ఉన్నాయి. అవి 3 వైర్లు కట్ అయిపోయినాయి నా మాట ముందుకుంటే. అంటే మనకి కొంచెం ఇంకా రమ్మని కట్ అయిపోతుంది. ఇప్పుడు దాని లోపల కాపర్ ఉంటుంది, దీని లోపల నా వైర్ లోపల అదే కట్ అయిపోయిందంటే మనకు కొంచెం ఇంత ఈజీగా కట్ అయిపోతుంది. ఆలోచించు. మొన్న ఒకడు వీడియో పెట్టిండు, అని మెడ కట్ అయిపోయింది అంతా ఇట్లా రక్తం వెళ్తుంది. బట్టల మీద బట్టలు చుడుతుర్రు దానికి రక్తం వెళ్ళొద్దని. అయితే మాట అన్న పోతుంది, మనిషి అన్న పోతుంది. లిటిల్ ప్రిన్సెస్ మొన్న గాంధీనగర్ కాళ్ళు ఉంది కదా, ఆడ షాయి ఉంది కదా షాప్, ఆడ నేను మంచిగా తాగుతున్నాము. అది ఇట్లా బస్సు వస్తుంది, వీళ్ళేమో బస్సు ముంగటికి వెళ్ళి రోడ్ క్రాస్ అవుతారు, ఒకడేమో బస్సు పక్కకి వెళ్ళి ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చేసిండు. అమ్మాయి వీడు ఒక లేడీ ఒక జెంట్ ఉన్నాడు అనమాట. ఐ మీన్ బాయ్ అండ్ గర్ల్ వచ్చారు. వస్తే ఆడు గుద్దుకుంటూ వెళ్ళిపోతేలే ఈ ముంగటిపై ఇట్లా లేచి వీళ్ళు ఇట్లా పడ్డారు. వీళ్ళు అంటే బండి ఇట్లా ఇట్లా పండుకొని ఇట్లా లేస్తుంది కదా, అట్లా పడ్డదు. ఆమెకి ఘోరంగా అసలు నడవడానికి అవుతలేదు ఆ లేడీ.
కానీ యాక్చువల్లీ ఆఫీస్ కొలీగ్స్ అనుకుంటా వాళ్ళు. ఆడ ఒకటే పర్సన్ అవుతుంది, మీ అమ్మాయి వచ్చి నాతో నేనున్నప్పుడే యాక్సిడెంట్ అయిందని చెప్పి. ఉంటుంది ఆమె అయితే ఒక 40 దాకా ఉంటుంది. పోయినా కూడా మన దరిద్రం బాగాలేదనుకో ఇక వెళ్తూనే ఉంటుంది. వాడు మెల్లనే పోతుండ ఆ రోజు, అంటే క్రాస్ అవుతుంది, అంటే రోడ్ క్రాస్ అవుతున్నట్టు. వానికి కనిపించదు కదా బస్సు అడ్డం ఉండేసరికి ఆడు కొట్టేసి కూడా వెళ్ళిపోయింది. ఇక ఆగని కూడా లేదు మళ్ళీ ఆడు. నాకేమంతా పోతుంది. అప్పుడు కూడా కూడా ఏంటిది వంటిది ఉందని టైం టు టైం సర్వీస్ తీసుకో మొట్ట గుప్పక మళ్ళా. అది కాదురా, నీ బండి పేరు మీద మార్పించుకున్నప్పుడు నీ పేరు మీద మార్పించుకున్నావు, అన్న పేరు మీద చైనా నా పేరు మీద. అడిగి పోయిన తర్వాత ఏమేమి చేసిర్రా ప్రాసెస్ అసలు? వీడిడా అన్నీ చేసిస్తాడు. ఆడికి పోతే వాడిని కలిసినామంటే వాడు చెప్తాడు ఇక అన్నీ, ఫోటో దిగిపిస్తాడు, సైన్ తీసుకుంటాడు, సంథింగ్ ఇంకేదో చేస్తాడు, అంతే. ఇక వచ్చేసేయాలి. అర్ధగంట పని ఆడొస్తే అది కాదు మా సండే మా వాళ్ళంతా అమ్మ పొద్దుగాలనే రావాలి అసలు. పొద్దుగాల వస్తే నీకు మంచిగా దొరుకుతాయి. అటు కొనాకుంటాయి వాళ్ళు ఇద్దరు జాకెట్లు అంటే తెలియదు. కానీ కానీ రోడ్ పైన చూసుకుంటూ పోతాం, కానీ ఈ గల్లీలలో పొటెన్షియల్ ఉంటాయి తెలుసా? ఈ గల్లీలో ఈ గల్లీలో చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా దొంగతనం మొత్తం అమ్ముతారు. పోదాం వెళ్తాం. అటు దాకా పోయేద్దాం ఏమైనా.
సైడ్ చూడ సవారా మొట్ట దొరకాలే కదా ఇది. ఉన్నదా దెంగిపోయారా దొరికిందా మొట్ట విడిచిపోయా మొత్తం ఇది వెనకాలనే ఒకటి ఉండేరా లేదర్ది లాస్ట్ దాకా పోయి రాయలే వెయ్యి పెట్టుగా మరి చూడు 300 ఓన్న కొట్టుమాను మంచిగా లేదు కానీ మంచిగానే ఉన్నది అది అడ్డం వస్తుంది అది లోపలికి అనుకో మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది చిన్నగా అయిపోయింది వాళ్ళు ఎంత అంతే ఉంటుంది రా జాకెట్స్ ఇచ్చేస్తాం మొత్తం అది అక్కడ ఉన్న గ్యాంగ్ అంతా ఫోన్లు దొంగ ఫోన్లు అమ్మేటిది అనమాట లేడీ అక్కడున్న గ్యాంగ్ అంతా ఫోన్లు దొంగ ఫోన్లు అమ్మేటిది అన్నమాట అమ్మ కెమెరాలు చూడరా సీసీటీవీ కెమెరాలు కూడా అమ్మ ఎక్కడ కొడుకులరా మినిమం ఉంటుంది మరి ఎరగడ్డ అంటారా బాబు ఉన్నాయి కదా ఉందిగా ఈ గ్యాంగ్ మొత్తం అమ్మాయి మంచిగా రాదు మొత్తం ఫోన్లు పట్టుకొని ఇందాక మనం అటు పోయేటప్పుడు అయితే ఇట్లా ఒక్కొక్కరు 2 ఫోన్లు పట్టుకుని అన్ని ఫోన్లు కొత్త ఉన్నాయి తెలుసా ఇది కాదు స్టార్టింగ్లో మనం బ్రిడ్జ్ దిగినానుకోండి అమ్మ పాయింట్లు కూడా మన కడ్రాలు అమ్ముతారు చూసినావా అది 3 ఒకటే కవర్ల 3-4 అట్లా అమ్ముతారు అమ్మ ఓన్లు
కానీ నాకు హైలైట్ జోక్ అంటే ఏంటంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా దిగిపోయాం మీరు చూడు. అమ్మ ట్రాఫిక్ వీడు కిందికి వెళ్ళి కొట్టాను. ఇది కూడా దింగిపోయినా మాలే అవునా. అంతా తప్ప ఏముండే